హై గైస్, ఫిబ్రవరి 26 ఈనాడు న్యూస్ హెడ్లైన్స్. ఇకపై ఏటా 2 సార్లు సిబిఎస్ఈ 10 పరీక్షలు 2026 నుంచి కొత్త విధానం అమల్లోకి. ఐరోపాకు అమెరికా షాక్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితిలో తీర్మానం రష్యాకు మద్దతు తెలిపింది. చట్టసభల్లో చర్యలు ప్రతీకారంలా ఉండొద్దంటూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. బీహార్ శాసనసభల మండలం నుంచి ఆర్జేడీ నేత బహిష్కరణ రద్దు చేసింది. సో వ్యక్తిగత కక్షలు పెట్టుకొని ఈ చట్టసభలో పార్లమెంటు కానీ అసెంబ్లీలో కానీ మీరు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఇక్కడ సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. సంక్రాంతి నుంచి మహాశివరాత్రి దాకా రెపవేణి త్రివేణి సంగమం నేటితో ముగినున్న కుంభమేళ జనవరి 13న స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 26 కొనసాగింది. అండ్ దాదాపు 15,000 మంది వర్క్ చేశారు దానికోసం. అంతేకాకుండా కోట్ల మంది భక్తులు కూడా వచ్చేశారు. శునకమ శైలమ బీజింగ్ లోని ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీసింది. కొండని ఒక కుక్క మాదిరిగా ఫోటో తీశాడు అనమాట. అంటే అట్లా ఫోటో ఉంది, అది మంచిగా ఇక్కడ క్లిక్ అయింది. మీరు కోరుకునే జీవితం దక్కాలంటే మీరు కష్టంతో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులోని సజ్జన్ కుమార్ కు మాజీ ఎంపీ కాంగ్రెస్ అండ్ ఆయనకి జీవిత ఖైదీ. రాష్ట్ర ట్రిబ్యునల్లో కొనసాగింపు వివేకవంతమైన చర్యనా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల పన్నాగం. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్లోని పాఠశాలలో టీచర్స్ కి ఆమెను చంపడం కోసం మరుగుదొడ్లో అంటే టాయిలెట్ లోని ఈ పేలుడు పదార్థం పెట్టేసి ఆమెను చంపేయాలని డిసైడ్ అయిపోయారు స్టూడెంట్స్. మరి వాళ్ళంతగానో చదువుతున్నారో మరి మేడం అంత ఇస్తుందో. మాస్క్ మెయిల్కు సమాధానం పంపాల్సిందే ఉద్యోగులకు ట్రంప్ ఆదేశం. దశల వారీగా జమిలీ ఎన్నికలు జేపీసీకి సూచించిన విశ్రాంతి సిజేఐ జస్టిస్ లలిత్. పోప్తో వాటికన్ విదేశాంగ మంత్రి భేటీ. కొత్త టీకీలకు ఆసుపత్రి నుంచే ఆమోద ముద్ర వేసిన ఫ్రాన్సిస్. అండ్ మద్యం విధానంతో ఢిల్లీకి 2,000 కోట్ల నష్టం. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సీఎం రేఖా గుప్తా. సో వచ్చి రాగానే 21 మంది ఆఫ్ ఎమ్మెల్యేలు సస్పెన్షన్. 299 మంది రోగులపై ఫ్రెంచ్ వైద్యుడు అత్యాచారం. చిన్నారులని వదలని మానవ మృగం. రైల్వే ఉద్యోగుల కుంభకోణంలో లాలూ కుటుంబానికి సమన్లు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కి గ్రూప్ 2 ఉద్యోగాలు ఇప్పిస్తా అంటూ పలువురు దగ్గర గట్టిగా లాగేసాడు అనమాట. ట్రాన్స్జెండర్లు దివ్యాంగుల ఉపాధికి కేఫ్లు. ఈటీవీ భారత్ రీత్యా ఇంజనీర్లు అయిన ప్రియాంక పటేల్ సో సమాజంలో అనాదరణకు గురవుతుంది. ట్రాన్స్జెండర్లు దివ్యాంగుల కోసం ఏదైనా చేయాలని తప్పించారు. సో ట్రాన్స్జెండర్ల కోసం ఈమె ఒక కేఫ్ని స్టార్ట్ చేసింది. పీయూష్ గోయల్ బ్రిటన్ మంత్రి డొనాల్డ్స్ తోని శశి థరూర్ సెల్ఫీ. అండ్ ప్రీతి జింతాకు 18 కోట్ల రుణమాఫీ వచ్చిందంటూ ఎక్స్ ఖాతాలో ఆరోపించిన కేరళ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించినట్టు పోస్టుపై వెనక్కి తగ్గిన హస్తం పార్టీ. కాంగోలోని ప్రబలుతున్న అద్భుతకర వ్యాధి. 50 మందికి పైగా మృతి. కాంగో క్యాపిటల్ కినాసా. అండ్ 6,600 కోట్ల గెయిన్ బిట్కాయిన్ కుంభకోణం. 60 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు. సో బిట్కాయిన్ పెట్టుబడులు పెడితే అధిక మొత్తంలో లాభాలు చూపుతూ ప్రజలు మోసం చేస్తూ 6,600 కోట్ల గెయిన్ బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ కుంభకోణం మంగళవారం బయటపడ్డదన్నమాట. బుల్డోజర్ న్యాయం బాటలో పంజాబ్ ఆఫ్ సర్కార్. అమెరికాతో పాటు అందరికీ నష్టమే. దువ్వూరి సుబ్బారావు ప్రత్యేక ఇంటర్వ్యూ పూర్తి వివరాలు. అమెరికా అధ్యక్షుడు బదిలీ చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ కొన్ని విదేశాలలో ట్యాక్స్ వేసే విధానాన్ని గురించి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు స్పష్టం చేశారు. అమెరికాతో పాటు కూడా మిగతా దేశాలకు కూడా నష్టమే అని చెప్తున్నారు. 5 లక్షల కొత్త కొలువులే లక్ష్యం. ఇందుకు పటిష్ట కార్యాచరణ అమలు. జీవ వైద్య రంగానికి అత్యుత్తమ చిరునామా హైదరాబాద్. ఆవిష్కరణ ఉత్పత్తి నైపుణ్యాల కేంద్రంగా అభివృద్ధి. బయో ఏషియా సదస్సులోని సీఎం రేవంత్ రెడ్డి. 11 సంస్థలు 5,445 కోట్ల పెట్టుబడి. కొత్తగా 9,800 ఉద్యోగ అవకాశాలు. బయో ఏషియా సదస్సులో ఒప్పందాలు. నేడు ప్రధానితో సీఎం భేటీ. పాత అంశాలతో కొత్త నివేదిక. అట్లాస్ రూపకల్పనతో నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం. బాధితులైన 10 మందికి పైగా అధికారులకు చర్యలు ఆదేశం. అంతా అంటారు, ఏం చర్యలు తీసుకోరు, ఏం లేదు. సొరంగంలో ఆపరేషన్ మార్కోస్. సో సొరంగంలో చిక్కుకున్న వాళ్ళ కోసం ఆపరేషన్ మార్కోస్. 40 మీటర్ల అత్యంత సమస్యాత్మకం. అక్కడ 70% బురద, 30% నీటితో క్లిష్ట పరిస్థితి. టీబీఎం కట్టర్ చుట్టూ భయానక పరిస్థితులు. భారీ బండరాలు కూలినట్లు గుర్తించిన ర్యాట్ హోల్ మైనర్లు. ఈడీ, సిబిఐ, ఐటీ, ఈసీ ఎందుకు స్పందించడం లేదు? ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ ఎన్నిక ఖర్చుపై బహిరంగంగా చెప్పారు. మాజీ మంత్రి హరీష్ రావు అధికారంలో రాగానే ఎల్ఆర్ఎస్ పై మాట మారిపోయిందని అన్న ప్రశ్న. అమ్మఒడిని చూడని వారు అంగట్లో సరికయ్యారు. పసికందులను విక్రయిస్తున్న మూటా గుట్టురట్టు. గుజరాత్ నుంచి తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మేశారు. 11 మంది అరెస్టు. 4 చిన్నారులను రక్షించి సిడబ్ల్యూసికి అప్పగించిన పోలీసులు.
మీరు ఎలాంటి అర్థాలు అన్వయించుకుంటున్నారు? నిత్యం మీకు ఎదురయ్యే సమస్యలు, సంఘటనలకు మీరు అన్వయించుకునే అర్థాలే మీ జీవిత గమనాన్ని నియంత్రిస్తాయంటూ ఇక్కడ ఫ్లావ్ మిరోస్ బిజినెస్ సైకాలజిస్ట్ రాస్తున్నారు. అండ్ మరో 5 లక్షల మందికి లబ్ధి వచ్చే వారం ఎలా రెస్పెక్ట్ మొదలు సాంకేతిక లోపాలు ఏమైనా ఉంటే వాటి మీద దృష్టి సారించండి. ప్రధానితో సీఎం భేటీ. ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండంగా తీసుకుంటారా? సంజయ్ అడుగుతున్నారు. అండ్ 5 లక్షల కొత్త కొలువులకు లక్ష్యం అంటున్నారు. చూద్దాం ఎంతమంది చేస్తారు. 9-10 తరగతుల్లోనూ తెలుగు తప్పనిసరి. సిబిఎస్ఈ, ఐఎస్ఈ అండ్ ఐబీ ఇతర బోర్డులు అమలు చేయాలి రాష్ట్ర సర్కార్ నిర్ణయం. సో కంపల్సరీ తెలుగు ఉండాలంటూ అప్ టు 10th క్లాస్ వరకు. ఇసుక సరఫరాలో ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలి. శక్తి అభియాన్ జోనల్ ఇన్ఛార్జిల నియామకం. కాంగ్రెస్ పార్టీ శక్తి అభియాన్ తెలంగాణ రీజియన్ కు జోనల్ ఇన్ఛార్జీలు, లోకల్ సభ్యులు, కోఆర్డినేటర్లు నియమించింది. పోలింగ్ కౌంటింగ్ కార్యాలయాలు సంస్థల పరిధిలో సెలవులు. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి 3 ఎమ్మెల్సీ స్థానాలకి. దాని ఏరియా వాటికి, ఎలక్షన్ జరిగే ఏరియా వాటికి మాత్రం కంపల్సరీగా హాలిడేస్ ఇస్తున్నారు. పాత అంశాలతో కొత్త నివేదిక. ఔషధాలలో 23 రకాలు, గడువు తీరిన మందులు. సో వాటి ఏమేమిటి అనేది ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వలేదు. వాటిలలో యాంటీబయోటిక్స్, యాంటీ ఫంగల్ తదితర 23 రకాల మందులు అయితే వాటి గురించి ఇక్కడ గడువు తీరిన ఎక్స్పైర్ అయిన వాటిని కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. 9 అంతస్తులు, 9 మంది సిద్ధులు. అండ్ నిజామాబాద్లోని మహాశివరాత్రి రోజును ఇలా నందిపేటలో నవ నదుల స్తూపం ఇట్లా ముస్తాబు చేసుకున్నారు. కేఆర్ఎంబీకి అప్పగింతపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా. కృష్ణా ప్రాజెక్టుల గురించి కేఆర్ఎంబీకి ఇవ్వమని చెప్తున్నారు. ఏపీ పిటిషన్ మార్చి 18న విచారణ జరుగుతుంది. జీవో 34 తెలంగాణది, అది అహేతుకత న్యాయస్థానం. యాదగిరిగుట్టలోని బ్రహ్మోత్సవం ముగిపోతుంది. లక్ష్యానికి చేరువగా ఉపాధి హామీ. మంత్రి సీతక్క. యూటీఎస్ యాప్తోని 3% క్యాష్ బ్యాక్ ఇస్తామంటున్న రైల్వే. ప్రచారం ముగిసింది, ప్రబలాలకు తెరలేచింది. పోటాపోటీగా పంపకాలు అయితే జరుగుతున్నాయి ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎన్నికల్లోని. భద్రకాళి ఆలయంలోని నీటి కష్టాలు. సో వరంగల్, రంగంపేట. ఐటీ ఉద్యోగులకు ఉపకాయం కాలేయం సభ్యుల మొప్పు. 84% మందికి ఎంఏఎఫ్డిఎల్ గుర్తింపు HC పరిశోధకుల అధ్యయనం. నేటి నుంచి అంబర్పేట ఫ్లైఓవర్ వాహనాలకు అనుమతి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలంటూ కొండ సురేఖ. మంత్రి దేవాదాయ శాఖ. బిల్లులో 4% లంచంగా ఇవ్వాల్సిందే అంటూ ఈడీ ఆనంద్ కుమార్ బెదిరింపులు వెలుగులోకి తీసుకొచ్చిన ఈసీబీ. యూరియాపై కేంద్రం సహాయ నిరాకరణ. 8.54 లక్షల టన్నులు 6.8 లక్షల టన్నులు ఇచ్చారు. సో మంత్రి తుమ్మల. కోర్టు ఆధీనంలోకి నిర్మల్ కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాలు. నిర్వాసితుల పరిహారం చెల్లించకపోవడంతో చర్యలు. మెరుగైన జీవితాన్ని మార్గదర్శకాలు ఇవి. సో మీ జీవితం మెరుగ్గా ఉండాలంటే ప్రధానంగా 5 మార్గదర్శకాలు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు నియంత్రణలో ఉంచుకోండి. స్నేహితులతో ఉన్నప్పుడు 4 అదుపులో పెట్టుకోండి. సమూహంలో ఉన్నప్పుడు ప్రవర్తన బాగుండేలా చూసుకోండి. సమస్యలో ఉన్నప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు అహంకారం దరిచేరనివ్వకండి. సో హరిశన్ శంకర్ బిజినెస్ మెంటర్. గహీమర్ తీరంలోని విశాఖపట్నం గహీమర్ బీచ్లోని తాబేళ్లు దండు అయితే ఇట్లా వచ్చింది. 7 లక్షల ఆలివా రెడ్ల తాబేలు వచ్చాయి. ఇప్పుడు ఈ సీజన్లోనే అవి గుడ్లు పెట్టడానికి బీచ్కి వచ్చేసి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతాయి. మళ్ళీ పిల్లలు చేసి ఆ పిల్లలన్నీ సముద్రాలకు వెళ్తాయి. సో సూపర్ వ్యూ అనమాట. వెళ్ళి చూసిరండి దగ్గర ఉన్న వాళ్ళు. ఇక ఈనాడు ఎడిటోరియల్లో చూస్తే ట్రంప్ భారతీయులను వద్దంటే అమెరికా కంపెనీలో ఒప్పుకోవు. సో ఇక్కడ మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు ఒక ఆర్టికల్ రాశారు. బాధ్యతల నుంచి జగన్ పరారు.